హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 100 days 100 ప్రాబ్లమ్స్. డే 32 అంటే 32nd మోడల్ ప్రాబ్లం అన్నమాట. క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2x² minus 2 root 2x plus 1 is equal to 0 if they exist. యూజ్ ది క్వాడ్రాటిక్ ఫార్ములా. ఇది క్వశ్చన్. ఇదే క్వశ్చన్ని కొంచెం మార్చి ఇలా కూడా అడుగుతాడు. అది అలా చూడండి. ఫైండ్ ది రూట్స్ ఆఫ్ 2x² minus 2 into root x plus 1 is equal to 0 by using quadratic formula. ఇలా అడిగినా ఒకటే మెథడు, క్వాడ్రాటిక్ ఫార్ములా యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేయమని. ఆల్రెడీ మీకు కొన్ని మెథడ్స్ చెప్పాను. అది ఏమేమి? ఫస్ట్ది ఫ్యాక్టరైజేషను, సెకండ్ వన్ కంప్లీటింగ్ స్క్వేరు, నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఫార్ములా. మెథడ్ వాడు మెన్షన్ చేయకపోతే మనకి నచ్చినట్లు మనం చేసుకోవచ్చు. ఇక్కడ వాడు మెన్షన్ చేశాడు ఏమని? క్వాడ్రాటిక్ ఫార్ములా మెథడ్ యూస్ చేయమని. కాబట్టి అదే మెథడ్లో మనం లెక్క చేయాలి. ఓకేనా? ఫస్ట్ చూడండి, వాడు ఇచ్చింది రాసుకుంటాం. గివెన్ ఈక్వేషన్ 2x² minus 2 root 2x plus 1 is equal to 0. ఇందులో ఆర్డర్లో ఉందా లేదా చూసుకోవాలి. ఫస్ట్ x², తర్వాత ఎక్స్ లేని టర్మ్ ఉందా? సో ఆర్డర్ కరెక్ట్గా సరిపోయింది. సరిపోయిన తర్వాత ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమి? 2. ఆ 2 అనేది ఏ వాల్యూ అనమాట. నెక్స్ట్ బి వాల్యూ ఎక్స్ కోఎఫిషియంట్ ఏమి? -2 root 2. సి కోఎఫిషియంట్, సి అంటే లాస్ట్ నెంబర్ అనమాట, కాన్స్టెంట్ వాల్యూ. ఓకేనా? ఇప్పుడు ఫార్ములా కనుక్కునే ముందు b² - 4ac వాల్యూ కనుక్కోవాలి. ఇది ఫార్ములాలో ఒక పార్ట్. దీన్ని డిస్క్రిమినెంట్ అంటాం. ముందు దీని వాల్యూ కనుక్కునేస్తే మనకి ప్రాబ్లం ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ చూడండి, b² - 4ac. b² అంటే ఏమి? b వాల్యూ -2 into root 2 whole square minus 4 into a అంటే 2, c అంటే 1. చూడండి, ఇక్కడ వేస్తాను, రఫ్ వర్క్ కదా. -2 root 2 into -2 root 2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 2 2s are 4, 2 స్క్వేర్ రూట్ 2 స్క్వేర్ అంటే స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది, ఇంటూ 2 వస్తుంది, అంటే మొత్తం 8 వస్తుంది వాల్యూ. సో 8 minus 4 2s are 8, 8 minus 8 అంటే 0. సో దీని వాల్యూ ఎంత వచ్చింది? 0 వచ్చింది. ఇప్పుడు క్వాడ్రాటిక్ ఫార్ములా. quadratic formula for roots x is equal to -b plus or minus root of b² minus 4ac by 2a. ఇది ఫార్ములా. అయితే ఇక్కడ మనం కనుక్కున్న ఈ వాల్యూ, డిస్క్రిమినెంట్ వాల్యూ b² - 4ac వాల్యూ ఇక్కడ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అంటే ఇంత పెద్ద ఈక్వేషన్ సింప్లిఫై చేయడం కష్టమవుతుంది కాబట్టి ఫస్ట్ ఈ పార్ట్ని మాత్రం మనం కనుక్కున్నాం. ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ ఆఫ్ బి వాల్యూ ఎంత? -2 root 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ దీని వాల్యూ ఎంత? 0 బై 2 ఇంటూ ఏ ఎంత? 2. సో ఏమొస్తుంది? మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 root 2. ఇది 0 కాబట్టి ఇంకా ఈ వాల్యూతో సంబంధం లేదు. అంటే రూట్ ఆఫ్ 0 వాల్యూ 0, అది వేసినా వేయకపోయినా ఒకటే. సో ఈ వాల్యూ అంతా వేయకుండా 0 కాబట్టి వదిలేస్తాము. బై 2 2s are 4. సో ఇక్కడ చూడండి, 2 1s are 2 2s are ఈజ్ ఈక్వల్ టు 2/2. సో దీన్ని ఎట్లా చూసారంటే మీరు
√2 బై √2 ఇంటూ √2గా రాస్తాం. సో 2 క్యాన్సిల్, ఎంత వస్తుంది? 1/2, 1/√2. దేర్ఫోర్ రూట్స్ ఆఫ్ ది quadratic equation are x is equal to 1/√2, 1/√2. అంటే ఇది క్వాడ్రాటిక్ ఫార్ములా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి 2 రూట్స్ ఉండాలి. కానీ ఇక్కడ మనకు ఒకటే వచ్చింది. రెండోది కూడా ఇదే వాల్యూ, అంటే 2 రూట్స్ ఉంటాయి, 2 కూడా సేమ్ రూట్స్. అది ఎలా డిసైడ్ అయ్యింది అంటే చూడండి, డిస్క్రిమినేట్ వాల్యూ 0 వచ్చింది అంటే రూట్స్ ఒకటే ఉంటుంది, అదే 2 ఉంటుంది. ఓకేనా? అంటే 1/2a √2 అయితే ఇంకో రూట్ కూడా ఇదే వాల్యూ. సో 0 కాకుండా వేరే వాల్యూ వస్తే వాటికి 2 వాల్యూస్ ఉంటాయి, ఒకటి నెగిటివ్లో ఒకటి పాజిటివ్లో, లేదా 2 పాజిటివ్ ఉండొచ్చు లేదా 2 నెగిటివ్ ఉండొచ్చు. అది డిపెండ్ ఆన్ ద వాల్యూస్. అయితే 0 వస్తే మాత్రం ఖచ్చితంగా 2 ఈక్వల్. ఆ 2 నెగిటివ్ అన్నా ఉండొచ్చు లేదా ఆ 2 పాజిటివ్ అన్నా ఉండొచ్చు. అయితే ఈ 2 ఏమైంది? పాజిటివ్. సో ఇది ఇంపార్టెంట్. ఇది ఎన్ని మార్క్స్ కడతాడంటే 4 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా? సో ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ చూశారంటే ఏమి? ఫైండ్ ది రూట్స్ ఆఫ్ 5x² - 6x - 2 = 0 బై యూజింగ్ క్వాడ్రాటిక్ ఫార్ములా. ఓకేనా? ఇది ఈరోజు మీరు ప్రాక్టీస్ చేయండి. ఇదే విధంగా డైలీ ఒక క్వశ్చన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇంకో క్వశ్చన్ మీ ప్రాక్టీస్ కోసం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మీకు ఇంకా 69 డేస్ ఉన్నాయి. సో 69 మోడల్స్ వీడియోస్ నేను చేస్తాను. అవన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, చూసిన వీడియోని లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.